నమస్కారం. G3 మీడియా బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జూలై 3వ వారంలో తల్లికి వందనం. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశం. వివిధ సెట్లను సకాలంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు సూచన. కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు. తెలంగాణకు 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి. తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్. అక్రమ వలసదారుల ఓట్లపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న. మేకప్ మంత్రి అంటూ హోంమంత్రి అనితపై అమర్నాథ్ వ్యాఖ్యలు. మహిళల దుస్తులు రూపంపై వ్యాఖ్యలు అవమానకరమన్న పవన్. రాజకీయ విమర్శలు విధానాలపై మాత్రమే ఉండాలని సూచన. కూటమి నేతలు సమన్వయంతో స్పందించాలని హితవు. విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ. కార్పొరేట్ స్థాయి సామాగ్రి అందించనున్న ప్రభుత్వం. విద్య కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్న అద్దంకి దయాకర్. ఈ నెల 19న కిట్ల పంపిణీ ప్రారంభం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే తల్లికి వందనం పథకాన్ని జూలై 3వ వారంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని అంశాలపై సమీక్షించిన లోకేష్ వివిధ ప్రవేశ పరీక్షలు, సెట్లను సకాలంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏపీకి ఎన్సీసీ స్టేట్ డైరెక్టరేట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రసక్తే లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. అక్రమ వలసదారుల అంశంపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అక్రమ వలసదారులను స్థానిక ముస్లింలతో పోల్చడం ద్వారా కాంగ్రెస్ వారిని అవమానిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయపరమైన కార్యక్రమంతో పాటు సేవా కార్యక్రమం తీసుకోవడం, దాంతోపాటు 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో సాధించిన విజయాలు, వాటిని ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మానకొండ నియోజకవర్గంలో గౌరవ ఆర్ఎంపీ గారితో మాట్లాడడం, చర్చించడం, వారు కూడా వివరించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన, గతంలో 10 సంవత్సరాల యూపీఏ పాలన, ఒక్కసారి బేరేజు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా, అక్రమాలు జరగకుండా, ఎన్ని దేశంలో ప్రపంచమంతా సంకటస్థితిలో ఉన్నప్పుడు కూడా, కరోనా మహమ్మారి సందర్భంలో కూడా, ప్రపంచమంతా అతలాకుతలమైన సందర్భంలో కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, దేశ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక ముందు చూపుతోని 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ఇలా నరేంద్ర మోడీ గారు ఒక ప్రణాళికాబద్దంగా ఈ దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇవ్వడం కానీ, గరీబ్ కళ్యాణ్ అనే యోజన ద్వారా రైస్ బియ్యం ఇవ్వడం కానీ, సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్లు కానీ, గ్రామీణ పథకం కింద రోడ్ల నిర్మాణం కానీ, జాతీయ రహదారుల నిర్మాణం కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, కార్పొరేషన్ మున్సిపాలిటీ నిధులు కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు కానీ, అమృత్ నిధులు కానీ, ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలను ఇవాళ నిరంతరం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇక్కడ ఆటంకాలు, అక్రమాలు, అవరోధాలు లేకుండా
వాళ్ళ రైతుల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ యువత విషయంలో కానీ దాదాపు 12 లక్షల ఉద్యోగాలు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరన్నర కాలంలో ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 12 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. కిసాన్ సమ్మాన్ నిధితోని పంచన్గా 6 నెలలకు ఒకసారి అమౌంట్ పడతా ఉన్నది. ఇలా ఎంఎస్పీ 2014లో ఎంతుండే ఇప్పుడు ఎంతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. దాంతోపాటు స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా పెడుతుంది. ఇలా యువతకు ఉపాధి కల్పించడం, చిన్న చిన్న ఫ్యాక్టరీలు నిర్మించడం. ఇవాళ 2 లక్షలకు పైగా కొత్త కంపెనీ నిర్వహిస్తే స్టాండప్ ఇండియా ద్వారా నిర్మిస్తే దాదాపు 23 లక్షల మందికి ఉపాధి దొరికింది, ఉద్యోగాలు దొరికినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇంకా యువతలో పడ మార్పు జరగాలి. ఇలా విదేశీ వస్తువులు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మహిళల దుస్తులు, రూపురేఖలపై వ్యాఖ్యానించడం వారిని అవమానించడమేనని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు, విధానాలు పాలనపై ఉండాలని, వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు. ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అనితపై చేసిన వ్యాఖ్యలు మహిళలందరినీ కించపరిచినట్లేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో సంస్కారం, మర్యాద పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి నేతలు కూడా సంయమనంతో స్పందించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రత్యక్షంగా అనుభవంలోకి రాదు. అంటే మొన్న చూశారు కదా, మనకి పెహల్గాంలో జరిగిన తర్వాత మనకి చాలా కిరాతక వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ చేతుల్లో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. అలాంటిది రెగ్యులర్ ఫీచర్ ఇక్కడ జమ్మూ కానీ అది నిన్న మన పార్లమెంట్ ప్రతినిధులు కూడా అదే చెప్పాను నిన్న మన ఎంపీసీ కూడా. అంటే మనం ఎంతసేపు మన పరిధిలోనే ఉంటాం కానీ ఒకసారి దేశ పరిధిని విస్తృతిని కూడా అర్థం చేసుకొని మనం మాట్లాడితే బాగుంటుంది. వన్ థాట్ బిహైండ్. థ్యాంక్ యూ. అంటే ఈరోజు నేను ఇక్కడ ప్రత్యేకించి వచ్చింది భూపేందర్ యాదవ్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. I came here to convey my heartfelt thanks to him in establishment of a common facility center for training and research for the forest department, which is called Aranya Bhavan. So in that we will establish Hanuman, an acronym for Human Animal Conflict Mitigation Center, and Great Green Wall Monitoring Center, and Command Control Center for Forest Fire, and State Tiger Monitoring Center. అంటే ఈ 4 ఈ బిల్డింగ్లో ఇప్పుడు ఈ 19 అనుకుని మేము చేయబోతుంది. దానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ బిల్డింగ్లో అనగా ఏంటంటే ఈ మనకి చిత్తూరులో కానీ పార్వతీపురంలో కానీ ఒరిస్సా నుంచి ఏనుగులు వచ్చేస్తున్నాయి, లేదంటే తమిళనాడు నుంచి ఏనుగులు వచ్చి మనకి చిత్తూరు సైడ్ వీటిని ఎలాగే ఎదుర్కోవాలి, మనిషికి వాటికి అంటే వాటిని సేఫ్గా పంపించి మనుషులకి ఇబ్బంది కలగకుండా, పంటలు నాశనం అవ్వకుండా, మనిషి ప్రాణాలు పోకుండా ఎలా ఉండాలనేది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కింద ఇవన్నీ చూడగలం. దాని నుంచి దానికి అప్రూవల్, ఆ బిల్డింగ్ అప్రూవల్ అడిగితే పాపం అడిగిన వెంటనే పెద్ద మస్తు వచ్చారు. దానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి వచ్చాను. అలాగే ఇంకోటి మేజర్గా మాట్లాడింది ఏంటంటే మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో ఒకటి మనకి ఆల్రెడీ 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి. దాన్ని మేమేం అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. వాటి కింద మీరు అదనంగా ఇంకొక ఉన్న 90కి ఇంకొక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది స్థానికంగా లోకల్ మన చెంచు యువతే దానికి గార్డ్స్గా ఉంటారు. వాళ్ళకి వితిన్ అక్కడ తిరగడానికి ఫారెస్ట్లో టు మానిటర్ టైగర్ మూవ్మెంట్ అంతా మన బైక్స్ కానీ లేదంటే డ్రై రేషన్ కానీ ఒక సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా వెంటనే దాన్ని అగ్రీ చేశారు దానికి. అలాగే మేము ఇంకోటి మేజర్గా ఏం అడిగామంటే ఇండియన్ గౌర్ అని ఉంటుంది. అది
ఒక మధ్యప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ మోహన్ యాదవ్జీ గురించి మేము రిక్వెస్ట్ ఒక మాట చెప్పండి మీరు కూడా వారికి, మేము ఎలాగ మాట్లాడతాం. దాంట్లో ఒక 50 ఇండియన్ గవర్ని అడిగారు. ఒకప్పుడు మనకు ఉండేది అది మన కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక 50 ఇండియన్ గవర్ని సెప్టెంబర్ అక్టోబర్లో మీరు పంపించండి. దానికి ఎన్క్లోజర్ కూడా సిద్ధం చేస్తాం. ఒక మాట మీరు చెప్పండి. దానికి కూడా వెంటనే మా ముందే ఆయన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకురావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యక్షంగా చూడాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అల్పసంఖ్యాక వర్గాలు రెసిడెన్షియల్ స్కూల్స్ 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందా కేసీఆర్ గారు? 1000 అంటున్నాడు. 30 మాసాలు గడుస్తుందా, ఒక్క స్కూల్ మంజూరు చేసిందా? నేను ఏదో పత్రికలు చదివినా లేదు. రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఎందుక నేను వీడిని కుదిస్తా 4,000 అని చెప్పి అంటుండే. ఎవడన్నా పాఠశాల తగ్గించాలని ఆలోచన చేస్తాడా, పెంచాలని ఆలోచన చేస్తాడా? ఇది విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టం ఏదైతే యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్రతి నివాసిత ప్రాంతంలో ఒక పాఠశాల ఉండాలని చెప్పని అటువంటి పాఠశాలలు కుదించిన కుట్ర ఇంకో రేవంత్ రెడ్డి చేయబోతుందని చెప్పంటున్నారు. వీళ్ళ విద్యార్థులకు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో చదువులు మాత్రమే విద్యార్థుల బాధ్యత, చదివించే బాధ్యత కేసీఆర్ చేపట్టింది. ఇవాళ ఏమైంది? ఎక్కడైనా కళాశాలలో చేరిక కావాలంటే మన ఫీజు మనం కట్టుకుంటేనే కాదు, మనం చేరిక లేదే అంటున్నాను. నిరుద్యోగ యువత రాష్ట్రం ఏర్పడ్డది, దశాబ్ద కాలంలో నిర్మాణం చేసి నిరుద్యోగ యువత తోడు నిలిస్తే వీళ్ళ ఆశల పల్లెగా ఊరేగించి ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు చేసే వాగ్దానాలు అమలు చేయాలి కదనే. మొదటి 2 సంవత్సరాల 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు, కల్పించింది 17,000 అని చెప్పి అంటున్నాయి. నిన్న ఏదైతున్నదో 19,000 కానిస్టేబుల్ ఉద్యోగాలుంటే కేవలం 5,000 నోటిఫికేషన్ 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పంటాం. ఉద్యోగాలు ఖాళీ లేక కాదు, ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి లేక, ప్రభుత్వ చిత్తశుద్ధి లేక చెప్పంటున్నా. ఇలా నిరుద్యోగ యువత అన్నాడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చిందే, ఇవాళ పట్టుకరా. ఇవాళ మీకు ఏదైతే అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి కానీ సందర్శించాలని ఒక ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నది అని అడుగుతున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో ముడిపడి ఉన్నది. దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ఆ దిశగా మన కృషి చేయాలని చెప్పంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి ఏదైతుందో అని ఫ్యూచర్ లేదే. చివరికి ఏమైపోయిందో నేను హిట్లర్లు అవుతా అంటాడు. హిట్లర్ కోరుకుంటాడే? అది కాంగ్రెస్. నువ్వు ఇందిరాగాంధీ ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పు, రాజీవ్ గాంధీ ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పు. కూడా హిట్లర్ ఆదర్శం తీసుకుంటా అని చెప్తాడా? హిట్లర్ ఆదర్శం తీసుకుంటా అని చెప్పానంటే చివరిగా హిట్లర్కి ఏ గది పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే గది పట్టబోతుందని చెప్పంటున్నా. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కు పేరు వస్తుందనే కారణంతో కరీంనగర్ అభివృద్ది పనులను నిలిపివేశారని ఆరోపించారు. రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను అడ్డుకున్నారని మండిపడ్డారు. మానేరు వాగు నుంచి భారీ స్థాయిలో ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని, కోట్ల రూపాయల ప్రజా సంపద దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్దిని రాజకీయ కక్షలతో ఆపేశారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గంగుల కమలాకర్ తెలిపారు. ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం, ఎట్లా ఉండే కరీంనగర్, కేసీఆర్ పరిపాలనలో ఎట్లా ఉన్న కరీంనగర్ ను ఎట్లా ఆగం పట్టించారు ఒక్కసారి చూడండి. ఎట్లా ఉండే డెవలప్మెంట్. బ్రహ్మాండంగా రివర్ ఫ్రంట్ చేస్తే దాన్ని ఆపేసే, కేబుల్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని ఆపేసే, ఎక్కడ మొదలు పెడితే అక్కడ దాన్ని మన కేసీఆర్ పేరెత్తని చెప్పేసి ఈ రోజు ఆపడం జరిగింది. అందుకే సోదరులారా ఆపని. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓట్లేసిండ్రు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఎన్నో కారణం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్రు. ఓటేసినందుకు మనసు పట్టినరా? తిమింగలం లెక్క గద్దలు లెక్క కోసుక తింటారు ఒక్కొక్కరిని. మొన్ననే చూసినాం, నేను హరీష్ అని వస్తున్నప్పుడు మానేరు వాగు నుంచి చూసుకొస్తాను. చూసినా బిడ్డ, గద్ద లెక్క వాలిపోయారు. ఎందుకోసం ఆ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు? మానేరు డ్యామ్ లో నీళ్లు నిల్వ పెరగాలని చెప్పేసి మట్టి తీసి నిల్వ వెళ్ళమని చెప్పిర్రు. కానీ మునుం పట్టిర్రు. అటు పోయినరు, అటు తీసుకుంటే వేరు. ఇటు మిట్టు మానేరు దాకా కాజీపూర్ దాకా మొత్తం కూడా వేల ప్రొక్లాన్ని పెట్టుకొని తీస్తాను. అంటే ఒక్క 2 నెలల లోపలనే కోట్ల రూపాయల విలువ గల మన ఉసుకనెత్తుకపోతాం వచ్చిండ్రు. అందుకే మా హరీష్ అన్న ఇప్పుడు మాట్లాడుతుండు, గద్ద లెక్క తనకపోతారు కాబట్టి ఈ సంపద కాపాడాల్సిన బాధ్యత మనది. సంపద కాపాడితే రేపు రాబోయే కాలంలో నీళ్లు ఆపి వ్యవసాయదారులకు అవసరం పడతాయి. కాబట్టి ఆ సంపద కాపేందుకు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ముందుండాలి. అందుకే సోదరులారా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, రాముడు
14 సంవత్సరాలు వనవాసం చేసిండ్రు, రామరాజ్యం వచ్చింది. మనం 2 సంవత్సరాలు చేసినాం. ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టుండ్రి. ఈ 4-5 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా బ్రహ్మాండ కేసీఆర్ గారు రామరాజ్యం వస్తుంది. ఒక్కసారి వచ్చినాక మళ్ళా 15 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ప్రభుత్వాన్ని మనం కలుపుతాం. హైదరాబాద్ మెట్రో 2వ దశకు తాను అడ్డుపడుతున్నానన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టులను అందిస్తున్నట్లుగానే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్రం సహకరిస్తోందని స్పష్టం చేశారు. సాంకేతిక, ఆర్థిక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బురద జల్లే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ఏ ప్రాజెక్టు కూడా వ్యక్తుల కారణంగా ఆగదని, విధి విధానాల ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. కూడా వెళ్ళినప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్వయంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మెట్రో ఫేజ్ 1 కూడా గతంలోనే భారత ప్రభుత్వము 1250 కోట్లు మెట్రో ఫేజ్ 1కి ఇవ్వడం జరిగింది. చివరకు మెట్రో ఫేజ్ 1 పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి మెట్రో ఫేజ్ 1 ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక మెట్రోలకు సెకండ్ ఫేజ్కు, థర్డ్ ఫేజ్కు ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో హైదరాబాద్ కూడా అదేవిధంగా మరి టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మరి చర్చించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తే తప్ప, ఇది తెలంగాణ కాబట్టి కిషన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి ప్రాజెక్టులు ఎక్కడ ఆగవు. ఇంత అనాలోచితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఎవరి సర్టిఫికెటు అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నాకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, మోడీ గారికి కానీ రేవంత్ రెడ్డి సర్టిఫికెటో కాంగ్రెస్ సర్టిఫికెటో మాకు అవసరం లేదు. మేము రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీ, తెలంగాణ అభివృద్ధికి జవాబుదారీ. ఆ రకంగా మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం గత 12 సంవత్సరాలుగా పనిచేశాము, ఇప్పుడు కూడా పనిచేస్తాము. తెలంగాణలో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నింటిని కూడా తూచా తప్పకుండా మేము అమలు చేస్తూ ఉన్నాము. అది జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేల అభివృద్ధి కావచ్చు, లేక ఇతర అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేనేదో మంత్రులను కలిసి నిధులు రాకుండా వాళ్ళకు ఒప్పించాననే విషయం చెప్పడం జరిగింది. ఆయన కొన్ని డేట్లు కూడా చెప్పారు. నేను చాలా స్పష్టంగా కలెక్టర్ గారిని అనేక సార్లు కలిశాను. కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో 2 డేట్లు తీసుకున్న నా సోషల్ మీడియా డేట్లు నాకే చెప్తున్నాయి. ఈరోజు ఒకటే మనం చేస్తా ఉన్నాను. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలంగాణలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతోందని, ముఖ్యంగా పోక్సో కేసులు అధికారికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ వాటా ఎక్కువ ఉందని ఆరోపించారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. శాంతి భద్రతలపై సమీక్షలు జరగడం లేదని, బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పే ముందు వారి భద్రతను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని గొంగిడి సునీత డిమాండ్ చేశారు. 2025 సంవత్సరం చూసుకుంటే
దేశంలో 6% కేసులు నమోదైతే తెలంగాణ రాష్ట్రంలో 16% కేసులు నమోదైనాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఆర్థికంగా గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2.5 సంవత్సరాలలో విపరీతంగా నేరాలు పెరిగిపోతా ఉన్నాయి, ఘోరాలు పెరిగిపోతా ఉన్నాయి, విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ నమోదవుతా ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న హోంశాఖ మంత్రి అంటే అలియాస్ ముఖ్యమంత్రి, ఇదే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి, వీళ్ళెవ్వరు కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే పట్టించుకున్న పాపాన పోరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదికలలో చూస్తే కూడా అదృష్టకరం ఏంటంటే మహిళలపై 2024, 2025లో 5,107 దాడులు జరిగినాయి. అది మహిళలపై. నేను చెప్పిన ఫిగర్ 5,107 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినాయి. ఇక ఈ 2 సంవత్సరాలకు సంబంధించి చిన్నారులపై 1017 పోక్సో కేసులు నమోదైనాయి. ఇవి అధికారికంగా లెక్కల ప్రకారం చెప్తున్న విషయం. అంటే సమాజం దృష్టికి రాని దాడులెన్నో, రాని అఘాయిత్యాలెన్నో, మన దృష్టికి రానివి ఎన్నున్నాయో తెలియదు. కానీ లీగల్గా అధికారికంగా మనకు వచ్చిన లెక్కలు చూసుకుంటేనే 1017 మంది చిన్నారుల మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో దాడి జరిగిందంటే ఇంతకు మించిన అవమానం ఏమైనా ఉంటుందా అని అడుగుతుంది. ఇంత బాధ్యతారాహిత్యం. ఎక్కడైనా క్రైమ్ జరిగింది అంటే వెంటనే వాళ్లను కఠినంగా శిక్షించినట్టయితే ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్తున్న విషయం ఏంటంటే రాష్ట్రంలో విపరీతంగా క్రైమ్ రేట్ పెరిగిపోయిందని, వీటిని అరికట్టి సమీక్ష చేసే నాలుడే లేకపోయిండు మన రాష్ట్రంలో. మరి ప్రధానమంత్రి ఓ మాట చెప్తారు, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు. ఎక్కడ కూడా నేరాలను, ఘోరాలను ఆపే పరిస్థితే లేదు, రివ్యూ పెట్టే పరిస్థితే లేదు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే ఒక నేను ఊరు పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక కాంగ్రెస్ సర్పంచ్ ఒక చిన్నారి పైన దాడి చేస్తే స్వయంగా పోలీసు వాళ్ళు అక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేసినారు. ఎంత దుర్మార్గం చూడండి. సెటిల్మెంట్ చేసే స్థాయికి ఈరోజు మన పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందా, లేకపోతే హోంశాఖ పనిచేస్తుందా? ఈ రాష్ట్రంలో పనిచేస్తలేదా? ఒక సర్పంచ్ తప్పు చేస్తే కూడా సెటిల్మెంట్ చేసి అమ్మాయికి అన్యాయం చేసే పరిస్థితి, అట్లాంటి ఘోరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది చెప్పాలంటే చాలా బాధపడతా ఉన్నాం. పాలు తాగే పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ముసలమ్మ వరకు కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేని. విద్య కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ ఏర్పాట్లు పూర్తవుతాయని వెల్లడించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో అవసరమైన సామగ్రిని అందించడమే లక్ష్యమన్నారు. యూనిఫామ్లు, షూస్, విద్యా సామగ్రితో కూడిన కిట్లను ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ 19వ తారీఖు నాడు యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్ ను రాష్ట్రంలో ఉన్న 1 నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులందరికీ దాదాపు 27 లక్షల మందికి స్టూడెంట్ కిట్స్ ని ఇవ్వబోతున్నారు. ఎందుకంటే పేద తల్లిదండ్రులకు, తర్వాత కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండే తల్లిదండ్రులకు చదివించడమే ఒక సమస్య అయితే ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలో ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అదే కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో కూడా చదివే విద్యార్థులు చాలా పేదరికంతో ఉంటారు. అయినప్పటికీ కూడా యూనిక్నెస్ లేదంటే ఒక యూనిఫామ్ ను మెయింటైన్ చేస్తే అందరు విద్యార్థులు ఒకే తీరున కనిపించడానికి, మనమందరం ఒకటే అనే భావన రావడానికి కూడా ఉపయోగకరంగా ఉండే ఈ కిట్ మంచి నాణ్యమైన డ్రెస్లతో పాటు, బ్యాగ్తో పాటు స్పోర్ట్స్ కిట్స్ కూడా, అంటే క్రీడా రంగంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి చిన్నది కూడా తల్లిదండ్రులకు ఖర్చుగా భావించే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం, ఇది విద్యార్థుల పట్ల, విద్య పట్ల ముఖ్యమంత్రి గారికి ఉండే కమిట్మెంట్ కి ఇది నిదర్శనం. ఈ విధంగా చేయడం వెనుక ఉద్దేశం కూడా రేపటి రోజున అన్ని స్కూళ్లు కూడా ఒకే విధంగా, మీరు చూస్తే ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ కనుక చూస్తే అన్ని ప్రాంతాలలో అదే రకమైన విద్యను అందించడానికి, అందరికీ ఒకే రకంగా విద్యను అందించే ప్రయత్నంలో వారు చేస్తున్నదాన్ని మనం అందరం కూడా గర్వించాలి. ఎందుకంటే ఈరోజు చదివే ఆస్తిగా ఉన్న పరిస్థితుల్లో, విద్యనే ఈరోజు ఎంతో పెట్టుబడిగా ఉంటున్న పరిస్థితుల్లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించడం, దాంట్లో విద్యాశాఖ మంత్రికి కూడా వారు ఉండడం వల్ల ఎలాంటి చేంజెస్, ఎలాంటి క్వాలిటీని పెంచితే విద్యారంగం తెలంగాణలో అభివృద్ధి చెందుదని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చూస్తే యంగ్ ఇండియా స్కూల్స్ ఉన్నాయి,
ఇప్పుడు దాదాపు 100కు పైచీలకు స్కూల్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అది దాదాపు 200 కోట్ల పైచీలకు. అక్కడ నాణ్యమైన విద్యనే కాదు, అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దాన్ని చేయాలనే ఆలోచన, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆలోచన కానీ, తర్వాత ఇలాంటి విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ, ఇదంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. కాబట్టి విద్యార్థులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకోండి. విద్య కోసం ఎంతకైనా ఖర్చు చేయడానికి, వైద్యం కొరకు ఎంతైనా ఖర్చు చేయడానికి ముఖ్యమంత్రి గారు వెనుకడిగారు. కాబట్టి మంచిగా చదువుకోవడానికి విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర మంత్రులు బురద జల్లుతున్నారని విమర్శించారు. మెట్రో అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ది పనుల్లో కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని రాకేష్ రెడ్డి సూచించారు. పార్టీని ఏదో ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మధ్యన కిషన్ రెడ్డి గారి మీద పడ్డాడు. చెప్పండి రేవంత్ రెడ్డితో ఏది కాదని చెప్పండి, ఏది కాదు నీతో. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ దొరకదు. బ్యాంకులలో పోతే, ఢిల్లీకి పోతే చెప్పులు దొంగ అనుకుంటారు నిన్ను. మరి ఎందుకు ముఖ్యమంత్రి పదవి నీకు? నీతో నీ కాలేకపోతే, నీకు ఆ సత్తా లేకపోతే పదవి దిగు. ఆడలేక మధ్యలో మీద ఏడవటం. ఇప్పుడు అట్లా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లన్నా ఓటమి ఖాయమైంది కాబట్టి ముందు ఇంకా తర్వాత సాకులు ఎందుకు వెతుక్కోవాలని ఇప్పుడు ఈ రకంగా ఆ రకంగా మరీ దిగజారి ఒక ప్రైవేట్ సంస్థ ఏదైతే ఎల్ఎన్టీ తెచ్చుకున్న వాణిజ్య రుణాలను తీర్చడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎదురిస్తుందని ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, దానికి కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అవి దేశంలో పేరెన్నికైన సంస్థలు, అంతర్జాతీయంగా కొన్ని విలువలున్న కొన్ని ఫైనాన్స్ రేటింగ్స్ కావచ్చు, రకరకాల వాళ్ళ అగ్రిమెంట్స్, వాళ్ళ క్లాజెస్ అవన్నీ ఉంటాయి. నువ్వేదో డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నట్లు ఇట్లాంటి చౌకబారు మాటలు బంద్ చేయి రేవంత్ రెడ్డి గారు. మీకు ఈరోజు ప్రాజెక్టు ఇంతవరకు ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ లేదు. దాని మీదనేమో కేంద్రం మీద వాళ్ళు ఏడుస్తున్నారు. ఒకసారేమో 100% సొంత నిధులతో మెట్రో ఫేజ్ కడతామంటాం. అసలు దీనికే డబ్బులు లేవు నీ దగ్గర. ఇప్పుడు 1400 కోట్లు కట్టు, 13,600 కోట్లు కట్టు, ఇవి తీసుకుంది మళ్ళీ ఇచ్చేస్తాం మేము, ఫైనాన్స్ ఇప్పిస్తాం మేము. కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను ఒక మైపే పెట్టి ఏదో రకంగా కేంద్రం మీద నెపం నెట్టడానికి ఎన్ఓసి ఆటలు ఆడుతున్నాం. మొత్తము ఈ మెట్రోని నిలబెట్టింది, నిధులు ఇచ్చింది మొత్తం మోదీ ప్రభుత్వమే. హైదరాబాద్ మెట్రో మొదటి దశకు ఏదైతే పీపీపీ మోడల్ ఉందో 69 కిలోమీటర్ లైన్ని ఆపరేషన్కి తెచ్చింది కూడా మోడీ ప్రభుత్వమే. అనవసరంగా ఏదో బట్టగాసి మీద వేయడం అనేది మానుకో రేవంత్ రెడ్డి. ఇంకా మొదటి దశలో కూడా 1200 కోట్లు ఇచ్చినాం కేంద్రం నుంచి. దీని పన్నాగాలని బయట పెడతాం. నువ్వు ఏమేం చేస్తున్నావు మెట్రోలో, నీ సోదరు. ఇంద్రవెల్లి అమరుల త్యాగాలను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరవదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఇంద్రవెల్లి పోరాటం ఆదివాసీల హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిందన్నారు. తెలంగాణ రక్షణ సేవ ద్వారా గిరిజనుల హక్కుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ఆదివాసీ తెగల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని కవిత వెల్లడించారు. తెలంగాణ ఇవాళ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎప్పుడైతే మూసుకుపోయిందో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వాస్తవానికి లోపల ఉన్నటువంటి మెషినరీ కంటే కూడా ఇబ్బడి ముబ్బడిగా అధిక సంఖ్యలోనే డబ్బులు ఇచ్చి కార్మికులకు న్యాయం జరగాలన్న విషయంతో
పేపర్ మిల్లును తెరిపించడం జరిగింది. అది మనందరికీ తెలుసు. ఆనాడు ఎటువంటి ఆలోచన అంటే ఇక్కడ ఉండేటటువంటి పేద ప్రజలకి మరి ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి, పేపర్ మిల్ వస్తే కాగజ్ నగర్ యొక్క పరిస్థితి బాగుంటుందన్న ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మనందరం కూడా స్వాగతించినాం. పేపర్ మిల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మరి ఇబ్బందులు అనేటటువంటివి కార్మికులు పెట్టడం అన్నది కూడా మొదలైంది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి విషయంలో ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేయండి. నాకు తెలిసి ఒక 300 మంది మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 300 మంది మాత్రమే పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు. అందులో అధికారులతో కలుపుకుంటే ఇంకా కొంతమంది అటు ఇటుగా ఇంకొక 150-200 మంది ఉన్నట్టున్నారు. అదే అయితే కాంట్రాక్ట్ వర్కర్స్ దాదాపుగా 2000 అని చెప్తా ఉన్నారు నాకు. ఓన్లీ 800లో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో మేము ఇవాళ కోరేది మీ పక్షాన ఏంటంటే బయట రాష్ట్రాల వాళ్ళు రావడం అన్నది ఓకే, కానీ లిమిటెడ్ సంఖ్యలో రావాలి. మన వాళ్ళు 95% ఉంటే బయట వాళ్ళు 5% ఉండాలన్నది మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడే మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని తెచ్చుకున్నాం. దాని ప్రకారం ఏంటిది 95% తెలంగాణ వాళ్ళు ఉండాలి, 5% ఎవరైనా లోకల్స్ ఉంటే బయట వాళ్ళు నాన్ లోకల్స్ ఉంటే ఉండొచ్చు అని అనుకున్నాం. దాంతోపాటు ఇంకొక అంశం, ఇవాళ లేబర్ చట్టాలను కంప్లీట్గా తుంగలో తొక్కుతూ బీజేపీ గవర్నమెంట్ 27 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి దేశవ్యాప్తంగా అక్కడక్కడ అమలు చేస్తున్నామని చెప్పింది. కానీ తెలంగాణలో ఇంతవరకు మన ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 3వ వారంలో తల్లికి వందనం. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశం. వివిధ సెట్లను సకాలంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు సూచన. కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు. తెలంగాణకు 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి. తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్. అక్రమ వలసదారుల ఓట్లపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న. మేకప్ మంత్రి అంటూ హోంమంత్రి అనితపై అమర్నాథ్ వ్యాఖ్యలు. మహిళల దుస్తులు, రూపంపై వ్యాఖ్యలు అవమానకరమన్న పవన్. రాజకీయ విమర్శలు విధానాలపై మాత్రమే ఉండాలని సూచన. కూటమి నేతలు సమన్వయంతో స్పందించాలని హితవు. విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ. కార్పొరేట్ స్థాయి సామాగ్రి అందించనున్న ప్రభుత్వం. విద్య కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్న అద్దంకి దయాకర్. ఈ నెల 19న కిట్ల పంపిణీ ప్రారంభం.